సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం. పిశాచ తత్వ విముక్తి. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు పిశాచ కథనిట్లు చెప్పినాడు. మహారాజా, వైశాఖ వ్రతం చేసి అన్నదానం చేయని దోషం చేత నా తండ్రి పిశాచమై నర్మదా నది తీరంలో ఒక బూరుగు చెట్టు మీద ఉండేవాడు. ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఉండేవాడు. ఎండిపోయిన శరీరంతో ఎండి నీడలేని బూరుగు చెట్టు మీద నివసిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు అతని కంఠానికి ఒక చిల్లు పడింది. ఏమీ తినలేక నీళ్లు కూడా తాగలేక మహా బాధపడుతుండేవాడు. ఇలా ఉండగా నేను శృతదేవుని కాశీయాత్ర చేసి రావాలని ప్రయాణం చేస్తూ మార్గవశాత్తు ఆ బూరుగు చెట్టు దగ్గర నుంచి వెళ్తున్నాను. నీడ నీయలేని బూరుగు చెట్టు మీద ఆకలి దప్పికలతో అలమటిస్తూ కంఠానికి పడ్డ రంధ్రం బాధిస్తుండగా ఆకలికి తాళలేనప్పుడు తన శరీర మాంసాన్ని కొరుకు తింటూ కేకలు పెడుతున్న ఆ పిశాచాన్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ఆ పిశాచం కూడా నన్ను చూసి నన్ను చంపడానికి సిద్ధపడింది. కానీ నా ధార్మిక ప్రవర్తన వల్లను తపోబలం వల్లను నన్ను ఏమీ చేయలేకపోయింది. అప్పుడు నేను ఆ పిశాచాన్ని చూసి జాలిపడ్డాను. నువ్వెవరు? నన్ను చూసి బాధపడకు, నేను నిన్ను ఏమీ చేయను. నీకు ఇలాంటి పిశాచి రూపము, ఈ గొంతు బాధ కలగడానికి కారణం ఏమిటి? చేతనైనంతలో నిన్ను ఈ కష్టాల నుంచి తప్పిస్తాను అన్నాడు. ఆ పిశాచం నేను అతని కొడుకుని అని గుర్తించలేదు. అతడు నాకు తండ్రి అని కూడా నాకు తెలియదు. అప్పుడు పిశాచి రూపంలో వాడున్నవాడు ఇలా చెప్పాడు. అయ్యా, నేను మైత్రుడనేవాణ్ణి, భూవరం అనే పట్టణంలో ఉండేవాణ్ణి. మాది సంస్కృతి గోత్రం. అన్ని విద్యలు నేర్చుకున్నాను. తీర్థయాత్రలు చేసి అన్ని నదుల్లోనూ స్నానం చేశాను. దేవతలందరినీ సేవించాను. కానీ వైశాఖ మాస వ్రతం గొప్పదని తెలిసి ఉండి కూడా ఈ వ్రతం చేయలేదు. ఎవరికి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేదు. అతిథి అభ్యాగతుల్ని ఆదరించి అభ్యాగత స్వయం విష్ణు అని తెలిసి కూడా పట్టెడు అన్నం పెట్టి తృప్తిపరచలేదు. ఎవరికి ఎటువంటి దానమూ చేయలేదు. పిసినారితనంతో వీధిలోనికి వచ్చిన ముష్టివాడికి కూడా గుప్పెడు బియ్యం పెట్టలేదు. కాబట్టి నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. నాకు శృతదేవుడనే కొడుకున్నాడు. అతడు బుద్ధిమంతుడు, చదువుకున్న పండితుడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి నీ తండ్రి వైశాఖ మాసంలో కూడా అన్నదానం జలదానం చేయకపోవడం వల్ల పిశాచమై రేవా నర్మదా నది తీరంలో బూరుగు చెట్టు మీద ఉన్నాడు. వైశాఖ మాస వ్రతం చేసి పితృతర్పణం చేసి యోగ్యులైన బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే అతనికి పిశాచతత్వాన్ని నుంచి విముక్తి కలుగుతుంది, విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పు అంటూ దీనంగా ప్రార్థించాడు. అప్పుడు నేను ఆయన నా తండ్రిగా గుర్తించి ఆయన పాదాల మీద పడి చాలాసేపు ఏడ్చాను. లేచి, తండ్రి, నేనే నీ కొడుకు శృతదేవుణ్ణి. తీర్థయాత్రలు చేస్తూ అనుకోకుండా ఇలా వచ్చాను. ఎన్ని సత్కర్మలు చేసినా పితృదేవులకు ఉత్తమ గతులకు కలిగించిన చెవాడు పుత్రుడెలా అవుతాడు? వాడు చేసిన కర్మలు మంచివి ఎలా అవుతాయి? నీకు ఈ పిశాచి రూపాల నుంచి బాధల నుంచి విముక్తి కలగాలంటే నేనేం చేయాలో చెప్పు తండ్రి అని ప్రార్థించాడు. నా తండ్రి నన్ను గుర్తించి మరింతగా దుఃఖపడి కొంతసేపటికి తేరుకొని నాతో ఇలా అన్నాడు. నాయనా, నువ్వు చేయదలుచుకున్న తీర్థయాత్రలు చేసి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ పూజ చేసి షడ్రోసోపేతమైన అన్నాన్ని శ్రీ మాధవునికి నివేదన చేసి ఉత్తమలైన బ్రాహ్మణులను పిలిచి అన్నదానం చెయ్యి. అన్నదానం చేసి అతిథులకు తృప్తిపరిచినట్లుగా మరి ఏ దానం చేసినా అలా తృప్తిపరచలేము. అందుకే అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. నభవతి జనలోకి అన్నదానేన తుల్యం. అలా నువ్వు అన్నదానం చేసినందువల్ల నేనే కాదు, మన వంశంలోని పూర్వులు కూడా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి అలా చెయ్యమని అని చెప్పాడు. నేను తీర్థయాత్రలన్నీ పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాను. నా తండ్రి మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. వైశాఖ మాసం వచ్చింది. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం వైశాఖ మాసం వ్రతం చేశాను. శ్రీ వైశాఖ మాధవుని యథావిధిగా పూజించి ఆయనకు నివేదన చేసిన అన్నాన్ని పూజ్యులైన బ్రాహ్మణులకు పెడుతూ వ్రతం పూర్తి చేశాను. నా తండ్రి పిశాచ రూపం విడిచే దివ్య రూపంతో నా దగ్గరకు వచ్చి నా భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆశీర్వదించి దివ్యమైన విమానం ఎక్కి శ్రీ వైకుంఠధామానికి చేరాడు. కాబట్టి అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. సర్వశాస్త్రాలు చెప్పిన ధర్మసారం ఇది. రాజా, నీకు ఇంకేమి వినాలని ఉందో చెప్పు, వినిపిస్తాను అని శృతదేవుడు శృతకీర్తితో అన్నాడు. ఈ కథను నారదుడు అంబరీషునికి వినిపిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.